నెక్స్ట్ వీడియోలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. టైం వచ్చి 4 o'clock అవుతుంది. ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి స్టార్ట్ అయ్యాను, నేను ఎవరి కోసం స్టార్ట్ అయ్యానో తెలియాలి అంటే వీడియోని లాస్ట్ వరకు చూసేయండి. ఒక ముఖ్యమైన ఫంక్షన్ మీద అయితే బయలుదేరుతున్నాను నేను. ఓకే, లెట్స్ గో. ఒక ముఖ్యమైన ఫంక్షన్ మీద అయితే వెళ్తున్నానని చెప్పాను కదా, సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, అర్థమైపోతుంది. సో నేనైతే డైరెక్ట్ సాగర్ నుంచి హైదరాబాద్కి ఇంకా నేను అన్నయ్యనే కాబట్టి బస్కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడి నుంచి మెట్రోకి అయితే స్టార్ట్ అయ్యాము. మెట్రోలో అయితే ఫుల్ క్రౌడ్ అండి, చాలామంది. ఎర్లీ మార్నింగే కాబట్టి చాలా క్రౌడ్ ఉంది. సో ఇంకా నేను అన్నయ్య అయితే లొకేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. నాకు తెలియకుండా అయితే వీడియో స్టార్ట్ చేశాడు. ఇంకా వీడియో అన్నాక మనం ఆగుతామా, ఇంకా హాయ్ ఇది అని చెప్తాం కదా. సో ఇంకా మెట్రో అయితే దిగేసాము. దిగేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బుక్ చేసుకొని అయితే లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాము. మార్నింగ్ నుంచి ఒకటే జర్నీ. అసలు జర్నీ చేయాలంటే రిస్క్ నాకైతే. మళ్ళీ రిస్క్ ప్లస్ ఇష్టం మాట. ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా ముందు నేనే రెడీ అయిపోయి ఉంటామట. సో ఇంకొక 5 minutesలో అయితే లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మనం. ఫైనల్లీ నాగోల్లో రీచ్ అయిపోయాము. మేము అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాము హౌస్కి. సో మళ్ళీ హౌస్ నుంచి రెడీ అయిపోయిన తర్వాత ఫంక్షన్ హాల్ అనమాట. ముందైతే హౌస్కి వెళ్ళిపోయి అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కలిసేద్దాము. పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళందరూ నా చూపిస్తాను మీకు. ముందైతే కొత్త పెళ్లి కొడుకుని చూపిస్తున్నాను మీకు. సో వెళ్ళిపోదాం మరి. హలో, వచ్చేసాం. నువ్వు కిందకి వచ్చేయి. అవునా, సరే సరే. కిందనే ఉన్నాడు అంట అన్న. చూద్దాం. ఆ బాబు ఎవరనేది కొంచెం ముందు చెప్తాను నేను. ఆటోకి మనీ అన్నయ్య పే చేశారన్నమాట, అది అడుగుతున్నాను. మీ ఇంటికి వచ్చి మమ్మల్ని పే చేయకుండా ఇంకో కొత్త పెళ్లి కొడుకు. ఇంతకీ బాబు ఎవరని చెప్పలేదు కదా. బాబు వచ్చేసి అన్నయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ బాబు మాట. ఇక్కడ సౌండ్ ఎందుకు ఆపానంటే బికాస్ బాబు నన్ను, నా హ్యాండ్స్కి రింగ్స్ ఎక్కువ ఉంటాయి కదా, రింగ్స్ ఎవరు పెట్టారు అని ఎంత క్యూట్గా అడిగాడో. కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ ఉందని ఆపేసి అనమాట. నేనే పెట్టుకున్నా. నాతోనా? అమ్మో నేను రాయనులే. అలాంటి పనులు చేస్తే మళ్ళీ నాకు తొందరగా పెళ్ళి అయింది. సో అక్కడ కింద కూర్చున్నారు కదా, సో అన్నయ్య వాళ్ళ మమ్మీ మాట, పెద్దమ్మ. సో ఇక్కడ ఆఫ్ సారీ వేసుకున్నారు కదా, అన్నయ్య వాళ్ళ చెల్లి మాట. సో అక్కడ బ్యాక్ సైడ్ ఉంది అన్నయ్య వాళ్ళ డాడీ మాట, అక్కడ రూమ్ దగ్గర ఉన్నారు కదా. ఇది వాళ్ళ ఫ్యామిలీ మాట, క్యూట్ ఫ్యామిలీ. హలో, ఫైనల్ లుక్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. నేనే లేట్ చేశాను వచ్చి, అంటే లేట్ అయింది నాకే. సో ఇప్పుడైతే మేము ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. వచ్చేసేయండి, మళ్ళీ అక్కడికి వెళ్తాం మనం. పెళ్ళికొడుకు వెళ్ళిపోయాడు కూడా. వాళ్ళందరూ నన్ను ఇంట్లో మనిషిలాగా ట్రీట్ చేస్తున్నారు. ఇంకా అలాంటప్పుడు రాకపోతే బాగోదు కదా, కన్ఫామ్గా రావాలి, అందుకే వచ్చేసాను. సో ఇంకా అన్నయ్య పెళ్ళంటే చెల్లికి ఆ మాత్రం హడావిడి ఉంటుంది కదా, అది మ్యాక్సిమం అందరికీ తెలిసిందే. బట్ అన్న నా ఓన్ బ్రదర్ కాకపోయినా కాదు, నా ఓన్ బ్రదర్ కన్నా ఎక్కువే. చాలా తక్కువ టైంలోనే చాలా బాగా క్లోజ్ అయిపోయాము. ఎలా అంటే ఓన్ బ్రదర్ లెక్క మాట. వాళ్ళంతా కూడా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ మాట. సో నేను పక్కకే ఉన్నాను, అన్నయ్య లేదు నువ్వు కూడా ఉండాలి, నువ్వు కూడా నా ఫ్యామిలీ అని చెప్పి పిలిచారు మాట. నాకైతే అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ ఎందుకు అని అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండి కూడా నన్ను అంత బాగా ట్రీట్ చేయడం అనేది చాలా గ్రేట్ కదా. బికాజ్ అంతమందిలో కూడా నన్ను గుర్తుపెట్టుకున్నాడు అన్నయ్య.
ఇంకా లోపలికి ఎంట్రీ అయితే ఇచ్చేసాము. వదిన వచ్చేసి రూమ్లో రెడీ అవుతుంది మాట. సో ఫస్ట్ అయితే అన్నయ్యని లోపలికి తీసుకెళ్తున్నారు. నేనైతే మనకి లాక్ కావాలి కాబట్టి లాస్ట్ ఉన్నాను. ఇంకా బుడ్డోడు చూసారుగా ఎంత ఆనందంగా ఉన్నాడో. వాడైతే మొత్తం ఎంగేజ్మెంట్ అయిపోయేంత వరకు నాతోనే ఉన్నాడు అనుకోండి. లాస్ట్లో హాయ్ చెప్పారు కదా, తను అన్నయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ మాట. పక్కన ఉంది వాళ్ళ డాడీ. డెకరేషన్ చాలా బాగుంది కదా. మా డెకరేషన్ సెలెక్షన్ ఎవరిది అనుకున్నారు? మా అన్నయ్యదే మాట. చాలా బాగా నచ్చింది నాకైతే. డెకరేషన్ సెక్షన్ అయితే ఇలా చేశారన్నమాట. సో మీకు డెకరేషన్ ఎలా నచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి, మర్చిపోకండి. సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వచ్చేస్తున్నారు. బయట వాళ్ళకైతే ఎవరికి ఇన్విటేషన్ చెప్పలేదు, అందరు ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారన్నమాట. బయట వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది నేనే. కాదులే, అన్నయ్య చూస్తే ఈ వీడియో ఖచ్చితంగా నాకు ఉంటుంది. నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్నే కాబట్టి. హాయ్ హాయ్ చెప్పు, నీ పేరేంటి? గట్టిగా చెప్పాలి. చెప్పు, నీ పేరేంటి? నీకు ప్రేమ ఏమవుతాడు? ప్రేమన్న ఏమవుతాడు నీకు? మామ అవుతాడా? నీకు మీ మామ ఇష్టమా మీ అత్త ఇష్టమా? మామ ఇష్టం లేదా? నీకు ఎప్పటి నుంచో మామ ఉన్నాడుగా, మరి మామ ఇష్టం లేకుండా అత్త ఇష్టం ఏంటి? అత్త ఇప్పుడేగా వచ్చింది. నీకు ఇంకా మామ ఏమి ఇప్పియలే, అత్త ఇష్టం అన్నావుగా. ఇది మీ మామకు చూపిస్తా వీడియో నేను. నువ్వంటే ఇష్టం లేదంట అన్నా అని చెప్తా. మీ మమ్మీ ఇష్టమా మీ అత్త ఇష్టమా? ఎవరికన్నా మీ అత్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. నీకు మీ అత్త ఇష్టమా మీ మామ ఇష్టమా? ఎందుకని మామ? ఎందుకంటే అత్త ఇప్పుడు వచ్చింది, మామ ఎన్ని రోజుల నుంచో ఉండు, ఎక్కడికైనా రాకపోతే కేక్ కోయమని తెప్పిస్తాడు కదా. గుడ్ బాయ్ కదా. వాళ్ళ మామ ఎప్పటి నుంచో ఉన్నాడు కాబట్టి మామ ఇష్టం. అత్త ఇప్పుడే వచ్చింది కాబట్టి అయినా సరే మామ మీద ప్రేమ పోలే. వీడికి మాత్రం మామ మీద ప్రేమ పోయింది, వాళ్ళ అమ్మ మీద కూడా ప్రేమ పోయింది. మామ ఇష్టం, ఇంకా నా ఫ్యామిలీ ఇష్టం, మమ్మీ డాడీ ఇష్టం, తమ్ముడు కూడా ఇష్టం. నీ పేరు? జైరామ్. జైరామ్. హలో హలో, అందరు బాగున్నారా? హలో, అందరు బాగున్నారా? మా మామ ఎంగేజ్మెంట్ ఆడుతుంది, చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సో అది కూడా ఇంకా పెళ్లి కూతురు ఎంట్రీ మాట. మా వదిన దిష్టి అయితే ఎవరు పెట్టకండి, క్యూట్ జోడీ అయితే క్యూట్ జోడీ అని కామెంట్ చేయండి, అంతేకాని నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్. అండ్ ఇంకా వాళ్ళు చూడండి అక్కడ ఏం చేస్తున్నారు. అక్కడ ఎంట్రీ షాట్లో అది చేసేవంతా కూడా స్ప్రెడ్ అయిపోయాయి. అవన్నీ ఏరుకొని వాళ్ళు ఆడుకుంటున్నారు అన్నమాట. ఆడుకుంటుందే కాదు, అక్కడక్కడ ఆడుకుంటే ఓకే, అక్కడ ఎట్లాగో చెత్త అయింది కాబట్టి అక్కడ చెత్త చేసినా ఏం కాదు. వాడు చూడండి మళ్ళీ తెచ్చి ఎక్కడ చేస్తున్నాడు చెత్తని, మీకే అర్థమవుతుంది. తీసుకొచ్చి నా కాళ్ళ దగ్గర వేస్తున్నాడు అన్నమాట చెత్తని. నేను చెప్పాను కదా అన్నయ్య వాళ్ళ చెల్లి వాళ్ళ బాబని, తనే మాట. ఆల్రెడీ ఇందా వీడియోలో చూసారు కదా ఎట్లా మాట్లాడుతున్నాడో. ఎక్కువ వీడియో ఉంటాయి మీ క్లిప్స్, చాలా బాగుంటుంది వీడియో అయితే, చాలా ఎంజాయ్ చేస్తారు మీరు ఖచ్చితంగా. తర్వాత చెప్తున్నాడు మా మామయ్య కూడా ఇష్టం అక్క అనేసి. అది రికార్డ్ అవ్వలేదు మాట. అన్నయ్యతో అంటే 3 or 4 times కలిసాము, మా ఇంటికి రావటం అట్లా జరిగింది కాబట్టి బాగా పరిచయము. పెద్దమ్మతో అంటే కాల్ మాట్లాడాను, ఇంకా అక్కతో పెద్దంత అసలు ఎప్పుడు మాట్లాడలేదు నేను. కానీ ఫస్ట్ టైం కలిసిన మంచిగా అయితే మాట్లాడారు నాతో. బాగుందా? సో ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా అన్నయ్య అయితే పీటల మీద కూర్చున్నారు వచ్చి. ఇంకా అన్నయ్య పక్కన కూర్చున్నాడు, మీకు తెలిసిందే కదా ఇప్పుడు దాకా అల్లరి చేసి ఇక్కడ వెళ్ళాడు. గోండు అక్కడ దండలు వేసుకొని వచ్చాడు మాట ఇక్కడికి. నీకు ఎవరేసారు దండలు అంటే మా మమ్మీ వేసింది అని చెప్తున్నాడు వాడు. నేను అవి అక్కడ మొత్తం సాంగ్స్ పెట్టడం వల్ల నేను అవన్నీ వాయిస్ అంతా ఆపేసాను అనమాట, అందుకనే రికార్డ్ ఇస్తున్నాను అక్కడ కూడా. డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చి అక్క వీడియో తీవా అని అడుగుతున్నాడు అనమాట.
అంటే ఫస్ట్ నుంచి వాడు ఇంకా లాగ్లో కనిపిస్తున్నాడు కదా, సో ఇంకా అక్కడ సాంగ్స్ పెట్టారు, ఇంకా ఫుల్ డ్యాన్స్ వేస్తున్నాడు. సాంగ్ వచ్చేసి కూడా సంక్రాంతికి వస్తున్న మూవీలో ఉంది కదా సంక్రాంతి సాంగ్, ఆ సాంగ్ పెడితే ఆ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట. మధ్యలో నేను తగ్గేది లేదంటే తగ్గేది లే అంటున్నాడు. సో మనకి కాపీరైట్ పడిద్ది కదా, మీకు తెలిసింది ఆ విషయం, అందుకనే సాంగ్స్ అయితే తీసేశాను, మొత్తం కూడా వాయిస్ ఓవరే ఇస్తున్నాను. నేను అసలు వీడియో తీదలుచుకోలేదు, వాడు డ్యాన్స్ వేస్తూనే ఉన్నాడు, మధ్యలో ఉండి అక్క వీడియో తీవా లాగ్ తీవా అనేసి అన్నాడు అనమాట. ఆ క్లిప్స్ అన్నీ కూడా మిస్ అయ్యాయి, అసలు ఉండుంటే చాలా బాగుండేది. ఇంకా సరేలే అని చెప్పి ఎంజాయ్గా చాలా బాగా వేస్తున్నాడు కదా అని చెప్పేసి అయితే మీతో కూడా షేర్ చేద్దామని తీశాను. నేను అసలు అన్న ఎంగేజ్మెంట్కి వచ్చానా లేకపోతే వీడితో ఆడుకోవడానికి వచ్చానా అర్థం కాలేదు. నిజంగా మొత్తం కూడా ఎంగేజ్మెంట్ మొత్తం డే మొత్తం కూడా వాడితోనే స్పెండ్ చేశాను ఎక్కువ. నాకు వాడు ఎప్పటి నుంచో తెలుసు అన్న బాండింగ్ లాగా క్రియేట్ అయిపోయింది అసలు. అది ఒక్క డే కూడా కాదు, ఒక హాఫ్ అన్ అవర్లో చాలా బాగా క్లోజ్ అయిపోయాము. అంటే ఎస్పెషల్లీ నాతోనే కాదు ఎవరితో అయినా సరే బాగా క్లోజ్గా మాట్లాడుతున్నాడు, బాగా క్లోజ్ అయిపోతున్నాడు, అందరిని మా అనేసి అని అనుకుంటున్నాడు. ఇంకా పూజ అయిపోయింది, ఇంకా తెలిసిందే కదా దండల్ కార్యక్రమం. సో దండలు వేసుకుంటున్నారు, ఇంకా అసలు ముందు అట్లా వేసుకొని ఇస్తారా ఆ ఫోటో అని ఈ ఫోటో అని చెప్పి స్టిల్స్ తీస్తారు కదా. సో ఇంకా ఫైనల్లీ అయితే ఫస్ట్ అయితే వదిన అయితే దండ వేసింది అన్నయ్య మెల్లో, ఇంకా బ్లాస్ట్ అయితే చేశారు. బ్లాస్ట్ చేసిన తర్వాత అయితే ఇంకా అన్నయ్యతో వేపించారు మళ్ళీ. ఇంకా మధ్యలో మన బుడ్డోడు చూడండి వెళ్ళి వాడి గోల వాడిది మళ్ళీ. ఇంకా అన్నయ్య కూడా దండ వేసేసారు. ఇంకా రింగ్స్ మాట అక్కడ రింగ్స్ ఇస్తున్నారు. సో ఇక్కడైతే రింగ్స్ మార్చుకుంటున్నారు ఇద్దరు, వదినాను అన్నయ్య. వాళ్ళ రింగ్స్ నేను చూశాను బట్ వీడియో తీయటం మర్చిపోయాను అనమాట. అంటే అన్నయ్య నాకు నేను స్టార్టింగ్లో ఇంటికి వెళ్ళాను కదా, సో అక్కడే చూపించారు. నేను ఇంకా అప్పటికే లేట్ అయింది, నేనే చాలా లేట్ చేశాను, నా వల్లనే వాళ్ళందరూ ఇంకా అక్కడే ఉన్నారన్నమాట. సో ఇంకా నేను ఆ వీడియో క్లిప్ హడావిడిలో రెడీ అయ్యే దాంట్లో తీయటం మర్చిపోయాను. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు, కేక్ కటింగ్ కూడా చేపించేసాం అన్నమాట సరదాగా. ఇంకా అన్నయ్య ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిపోయిందండి, మీరు కూడా చూసేశారు కదా. ఇంకా ఆకలి అయితే దంచేస్తుంది. అన్నయ్య ఎంగేజ్మెంట్కి హడావిడిగా స్టార్ట్ అయ్యాను, బస్ లేట్ అయిందని చెప్పి టిఫిన్ కూడా చేయలేదు నేను. ఇంకా మస్తు ఆకలితో ఉన్నాను బట్ అయినా ఎక్కువ తినలేకపోయాను, కొంచెమే తిన్నాను. మళ్ళీ నేను జర్నీ చేయాలి కాబట్టి ఎక్కువ తినలేదు. ఫుడ్ అయితే అసలు చాలా బాగుంది, చాలా అంటే చాలా. ఇంకా అన్నయ్యకి వదినకి అయితే కంగ్రాట్స్ చెప్పేసి ఆల్ ది బెస్ట్, ఇంకా పెద్దమ్మకు కూడా మేము స్టార్ట్ అవుతున్నామని చెప్పేయడానికి అయితే వెళ్ళాను నేను. అంటే పెద్దమ్మ ఉండమన్నారు అప్పుడేనా అనేసి. అంటే నాకు యాక్చువల్లీ గుంటూరులో మళ్ళీ ఇంకో ఫంక్షన్ ఉంది నెక్స్ట్ డే, ఇంకా అందుకని స్టార్ట్ అవుతున్నానని చెప్పేశాను. అయితే మన ఇద్దరం ఒక ఫోటో దిగుదామని చెప్పేసి అయితే ఒక ఫోటో దిగామన్నమాట. చాలా మంచి వాళ్ళు అయితే, మొత్తం వాళ్ళ ఫ్యామిలీ అంతా నిజంగా చాలా మంచి వాళ్ళు, చాలా బాగా మాట్లాడారు నాతో అయితే. అంటే బయట మనిషిలాగా కాదు, వాళ్ళ ఇంట్లో మనిషిలాగా మాట్లాడారు అనమాట. వాళ్ళ చుట్టాలకు కూడా నా కూతురు అని చెప్పారు అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అన్నయ్య ఎంగేజ్మెంట్ లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. మీ అందరికీ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. మరి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. బై బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్నప్రెడ్డి లహరి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ అన్నప్రెడ్డి లహరి. ఇంతే మీరు సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాను.